ప్రైజ్లాడండి. ఈరోజు మనం దేవుని యొక్క మార్గములో లేని యవ్వన కాలములో ఉన్న వారి గురించి మాట్లాడుకుందామండి. సామెతలు 7వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనపడుతున్నాడు. అతను యవనస్తుడు. సామెతలు 7వ అధ్యాయం 6 వచనంలో, నా ఇంటి కిటికీలో నుండి నేను పారజూడగా జ్ఞానం లేని వారి మధ్యను బుద్ధి లేని పొడుచువాడొకడు కనపడుచున్నాడు. ఈ మాటను గురించి కొంచెం ధ్యానం చేద్దామండి. ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను యవనస్తుడు, బుద్ధి లేనివాడు. ఎక్కడున్నాడు? జ్ఞానం లేని వారి మధ్యన ఉన్నాడట. ఈ బుద్ధి లేని వాడికి, జ్ఞానం లేని వాడికి, యవనస్తుడికి ఏమని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడండి? మనం కూడా ఆలోచన చేద్దాం. సామెతలు 16వ అధ్యాయములో చక్కని మాట వ్రాయబడి ఉన్నది. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. ఈ వాక్యములో ఉన్న సత్యాన్ని గమనిద్దామండి. ఇక్కడ వ్రాయబడిన యవనస్తుడినే తీసుకుందాం. ఇతడికి జ్ఞానము లేదు, బుద్ధి లేదు. అతడు వంకర మార్గంలో తిరుగుతున్నాడు. ఇతని అడ్రస్ మారిపోయింది. నేను వెళ్ళే మార్గం మంచిదే అని తనకు తాను యథార్థమైన మార్గంలోనే వెళ్తున్నాను కదా అని అనుకుంటున్నాడు. ఆ మార్గము నిత్య నాశనానికి నడిపిస్తుంది, కానీ అతను గుర్తించట్లేదు. అందుకే సామెతలు 14వ అధ్యాయంలో, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయినవాడు తన నడతను బాగుగా కనిపెట్టును అని ఉంది. యవన కాలములో ఉన్న వారిని దేవుడు చెప్తున్నాడండి. బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని. బాల్యకాలంలోనే దేవుని మాటలు హృదయంలో ఉంటే యవ్వన ప్రాయములో పరిశుద్ధాత్మ లోకము నుండి వేరు చేస్తుంది అని గ్రహించాలండి. ప్రజల మధ్యనే ఉండాలి, లోకములోనే ఉండాలి, స్నేహితుల మధ్యలో ఉండాలి, బంధువుల మధ్యలోనూ ఉండాలి, కానీ మాలిన్యం అంటకుండా జీవించాలి. యేసుక్రీస్తు కూడా పాపుల మధ్యనే ఉన్నాడు కదా. ఏ పాపము అంటకుండా ఎలా ఉన్నాడో, ఒక మనిషిగా మాదిరికరంగా జీవించిన యేసయ్యనే మనం ఆదర్శంగా తీసుకోవాలి. మనం ఈ లోకంలో ఎవ్వరూ మనకు ఆదర్శం కాదండి. అందుకే ఆయన నా వైపు చూడండి అన్నారు. మనం ప్రక్కవారి వైపు, స్నేహితుల వైపు, లోకం వైపు చూస్తే ఎన్నో నష్టాలు తెచ్చుకుంటాం. ప్రసంగి 12వ అధ్యాయం మనకి ఏం బోధిస్తుంది? దుర్దినములు రాకముందే నీ బాల్యదినములందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని వ్రాయబడి ఉన్నది. అపాయకరమైన దినాలు రాకముందే పరిశుద్ధాత్మకు లోబడాలి. అందుకే బాలుడు నడవలసిన మార్గము వానికి నేర్పుము, వాడు వృద్ధుడైనను తొలగిపోడు అన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యవన బిడ్డలకు కూడా ఈ మాటలను జ్ఞాపకం చేద్దామండి. బాల్యదినాల నుండి దేవుని మార్గంలోకి నడిపిద్దాం. నీతిని, కృపను అనుసరించువాడు జీవమును, నీతిని, ఘనతను పొందును అని బైబిల్ మనకు హెచ్చరిస్తుంది. నీతి మార్గంలో నడుచుకున్నట్లయితే ఘనత కలుగుతుంది. సామెతలు 29వ అధ్యాయంలో, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అని వ్రాయబడి ఉన్నది. దేవోక్తి అనగా దేవుని మాట మనసులో లేకపోతే ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ నష్టాలు తెచ్చుకుంటారు. ఆ మార్గం నాశనానికి మరియు మరణానికి దారితీస్తుంది, జాగ్రత్త అని బైబిల్ హెచ్చరిస్తుంది. యవన కాలములో ఆయన కాడి మోయట నరునికి ఎంతో మేలు అంటున్న వాక్యాన్ని ప్రక్కన పెట్టి జ్ఞానము లేని వారిగా లోకములో కలిసిపోతున్న యవనస్తుల గురించి దేవుడు ఎంత బాధపడుతున్నాడో అర్థం చేసుకుందాం. ప్రతి మాట జ్ఞానము లేకుండా నమ్మవద్దు అని బైబిల్ మనకు చెప్తుంది. ఉపదేశం మీద మనసు పెట్టుకొని సామెతలు 23వ అధ్యాయము చెప్పబడింది. ప్రసంగి 11వ అధ్యాయములో, నీ ఇష్ట ప్రకారంగా యవన కాలంలో నీ కోరిక చొప్పున నడుస్తూ ఉన్నావేమో, వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో అన్న సత్యాన్ని గుర్తెరిగి దేవుని మాటలకు లోబడదాం. దేవా, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయము అని దేవుణ్ణి వేడుకుందాం. ఆమెన్. ప్రభు కృపలో మీ అందరికీ వందనాలండి.